కాసేపట్లో కాకినాడ జీజీహెచ్ కి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. అంతకుముందే విజయనగరం పర్యటన నుంచి నేరుగా వేట్లపాలెం పేలుడు ప్రమాద స్థలికి వెళ్లారు. అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం బాధిత కుటుంబాలను ఓదార్చారు. అక్కడి నుంచి సామర్లకోట పిహెచ్సిలో బాధితుల్ని పరామర్శించి జీజీహెచ్ కి పయనమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, కాకినాడ జిల్లా వేట్లపాలానికి సంబంధించి ప్రమాద ఘటనా స్థలానికి అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అక్కడి నుంచి అంటే మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు సామర్లకోట టీసీలో కూడా మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకు ఒక భరోసాను కూడా కల్పించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మరి కాసేపట్లోనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా చేరుకుంటారు. అయితే క్షతగాత్రులు ఇక్కడ వైద్యం తీసుకుంటున్న క్షతగాత్రులను కలిసి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశం తెలుసుకునే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది భారీ ప్రమాదంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి దేశ ప్రధాని మోడీ కూడా స్పందించి బాధితులు ఎవరైతే ఉన్నారంటే చనిపోయిన వారు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా 2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే మరి కాసేపట్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు నాయుడు క్షతగాత్రుల్ని పరామర్శించిన అనంతరం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం అయితే మాత్రం ఉంది. మాట్లాడిన తర్వాత మీడియా ముందు కూడా వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ బాధితుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకోబోతున్నారు అనే అంశం అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సుమారుగా ఇప్పటి వరకు కనుక చూసుకుంటే కనుక 24 మంది అయితే మృతి చెందారు. 24 మంది క్షతగాత్రులు అయితే మాత్రం ఈ ప్రస్తుతం చూసుకుంటే కనుక 14 మంది క్షతగాత్రులు అయితే ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మెరుగైన వైద్యం అందించేందుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చేరుకున్నారు. చేరుకుని ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మాత్రం చేరుకున్నారు. హోంమంత్రి అనిత కూడా సీఎంతో పాటు ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే క్షతగాత్రులకు వైద్యం అందుతున్న క్షతగాత్రులకు అయితే మాత్రం వాళ్ళని పరామర్శించిన అనంతరం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది అనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం మాట్లాడతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే మాత్రం క్షతగాత్రులను పరామర్శించేందుకైతే మాత్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి లోపలికైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు కూడా వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే అంటే ఈ ప్రస్తుతం ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇటు అధికారిక అనాధికారిక బాణసంచా తయారీ కేంద్రాలపై ఎటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అనే అంశం కూడా వేచి చూడాలని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అంటే హెల్త్ బులెటిన్ విడుదల చేశారంటే ఎంత మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సతీష్? అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం 14 మంది అయితే మాత్రం చికిత్స పొందుతున్నారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే పూర్తిగా అంటే బాణసంచా సంబంధించి పూర్తిగా శరీర భాగాలు కాలిపోవడంతో పరిస్థితి అయితే మాత్రం విషమంగా ఉందని చెప్పి వైద్యులు అయితే మాత్రం చెప్తున్నప్పటికీ కూడా మనం చూసుకుంటే కనుక దాదాపుగా అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగితేనే ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటుంది. అలాంటిది బాణసంచా ఫైర్ అంటే మరీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో శరీర భాగాలు కూడా పూర్తిగా కూడా కాలిపోయిన క్షతగాత్రులు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే అంశంపై అయితే మాత్రం స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇటు వైద్యులతో పాటు అటు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ బాణసంచా తయారీ కేంద్రానికి సంబంధించిన యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? దానికి సంబంధించి అధికారులు ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారా యజమానికి సంబంధించి? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్ సంబంధించి అంటే చనిపోయిన 24లో ఆ బాణసంచా తయారీ కేంద్రానికి సంబంధించిన యజమాని కూడా అడబాల సీన్ కూడా చనిపోయిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. వాళ్ళ కొడుకులు ఇద్దరికి కూడా తీవ్రంగా గాయాలైతే వాళ్ళకి సంబంధించి వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఆ సూర్య ఫైర్ వర్క్ సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నాయి, అసలు ఎటువంటి సేఫ్టీ
సేఫ్టీ ఎక్విప్మెంట్ చేశారు, భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై ఇంకా దర్యాప్తులో తేలాల్సిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రమాద స్థాయిని కనుక ఒక్కసారి మనం గమనిస్తే కనుక అంటే తయారీ కేంద్రంలో ఉండవలసిన స్టాక్ కంటే ఎక్కువ అధిక మొత్తంలో స్టాక్ ఉండడం వల్ల ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి ప్రాథమిక అంచనా అయితే మాత్రం అధికారులు వేస్తున్నారు. ఈ ప్రాథమిక అంచనా ప్రకారం అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఇప్పుడు పెళ్లి సీజన్ కావడం, అందులోకి సంబరాలు కూడా కొన్ని ఉండడంతో భారీ స్థాయిలో ఆర్డర్లు వచ్చినాయి. ఆర్డర్లు వచ్చిన నేపథ్యంలోనే ఈ బాణసంచా తయారు చేస్తున్నారు, భారీగానే స్టాక్ కూడా ఉంచారని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఏం జరిగిందనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం చేయాల్సి ఉందని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చనిపోయిన 24 మంది కూడా సీదా సామాన్య కూలీలు, అంటే కేవలం ప్రతిరోజు కూడా కూలీ చేస్తేనే తప్ప జీవనం సాగించలేని సామాన్య కూలీలు. ఈ సామాన్య కూలీలందరూ కూడా 24 మంది, అంటే ప్రస్తుతానికి అయితే 23 మంది అయితే మాత్రం కూలీలుగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాళ్ళు రోజువారీ కూలీ 500 వస్తుంది జనరల్ గా, వ్యవసాయ పనులకు వెళ్ళినా ఏ పనులకు వెళ్ళినా. అలాంటి కూలీలు అదే బాణసంచా తయారీ కేంద్రంలో కూలీకి వెళ్తే కనుక 1500 వచ్చే అవకాశం ఉంది. అంటే 1500 వస్తుందని చెప్పి ఆశతో అయితే ఈ కూలీలందరూ కూడా ఇక్కడ పనిచేయడానికి అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఒక బాణసంచా తయారీ కేంద్రం నడపడానికి అయితే మాత్రం కొన్ని నామ్స్ అయితే ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం కూడా ఈ కొంతవరకు ఇది రన్ అవ్వట్లేదు అన్నది కొంత స్థానికులు అయితే మాత్రం చెప్తున్నారు. ఎందుకంటే అధిక మొత్తంలో స్టాక్ తయారు చేసుకునేందుకు ఎటువంటి నైపుణ్యం లేని కూలీల్ని తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే మాత్రం చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది సుమా. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఏ కారణాల వల్ల జరిగి ఉంటుంది అనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే సంఘటనా స్థలం అంటే ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలో క్రూజ్ టీం కూడా రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎక్స్ప్లోజివ్స్ ఇక్కడ ఉన్నాయి, అంటే బాణసంచా తయారీ కేంద్రంలో వాడే ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా, అంతకంటే ఎక్కువ మొత్తంలో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయా అనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం ప్రారంభించారని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.